తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ అనూహ్య విజయం సాధించడం, డీఎంకే ఓటమి పాలవడంతో మాజీ సీఎం స్టాలిన్ విపక్షానికి పరిమితమయ్యారు. అయితే విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీ లభించకపోవడంతో తమ కూటమిలో ఉన్న పార్టీల్ని పంపి మరీ ప్రభుత్వం ఏర్పాటు చేయించారన్న ఆరోపణ ఉంది, ప్రచారము జరిగింది. అయితే అంతకుముందే తమ కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్కు మద్దతుగా వెళ్లిపోవడంతో స్టాలిన్ ఆగ్రహంగా ఉన్నారు. ఆ కోపంతో విజయ్, కాంగ్రెస్ ఇద్దరిపైన స్టాలిన్ పలుమార్లు విమర్శలు గుప్పించారు. కానీ విజయ్తో ఓ విషయంలో స్టాలిన్ ఏకీభవించారు. నీట్తో పాటు వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్న విద్యార్థులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నీట్ లీక్ తర్వాత మరోసారి పరీక్ష నిర్వహించినట్టు కేంద్రం సమాధానమిస్తోంది. దీనిపై స్పందించిన విజయ్ పార్టీ టీవీకే అసలు నీట్ రద్దు చేస్తేనే సమస్యకు పరిష్కారం లభించినట్టు అవుతుందని ప్రకటన చేసింది. అలాగే వైద్య విద్యను కేంద్రం రాష్ట్రాలకు అప్పగించాలని కోరింది. ఈ ప్రకటన వెలువడ్డ కొద్ది గంటల్లోనే మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం ఇదే వాదన వినిపిస్తూ ట్వీట్ చేశారు. న్యూఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసన ఇప్పుడు యావత్ దేశ దృష్టిని ఆకర్షించిందని స్టాలిన్ ట్వీట్ చేశారు. నీట్లో భారీ స్థాయిలో అవకతవకలు కల్పించేందుకే రూపొందించినట్టు హెచ్చరించిన మొదటి పార్టీ తామే అన్నారు. అందుకే నీట్ వల్ల కలిగే ప్రమాదాలను నిరంతరం ఎత్తిచూపుతూ డీఎంకే మొదటి నుంచి దానిని వ్యతిరేకిస్తూ వస్తోందన్నారు. సామాజిక న్యాయాన్ని పరిరక్షించడంలో భారతదేశానికి నాయకత్వం వహించి మొదటి రాజ్యాంగ సవరణకు మార్గం సుగమం చేసిన తమిళనాడుకు నీట్ రద్దు అనే ఒకే ఒక్క డిమాండ్ ఉందన్నారు. ఇతర ఏ డిమాండ్ కన్నా ఎక్కువ నీట్ రద్దు ఈ నిరసనకు కేంద్ర బిందువుగా ఉండాలి అని చెప్పారు. నీట్ను రద్దు చేయడం మాత్రమే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. అసలే విజయ్కు వ్యతిరేకంగా ఉన్న స్టాలిన్ పార్టీ డీఎంకే మద్దతుతో డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలని చూస్తున్న కేంద్రానికి ఈ పరిణామం షాక్ అనే చెప్పాలి.